మేము ఈనాడు కాదండి 2 సంవత్సరాల నుంచి మే 6, 2022 స్టార్ట్ చేస్తాం. గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి కార్యక్రమం అది. ఆ కార్యక్రమం ద్వారా సుమారుగా 3,50,000 మంది ఓటర్లని నేరుగా కలుసుకునే అవకాశాన్ని భగవంతుని కలిగించాడు. సో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా ఇది మంచి జరిగింది. కాబట్టి ప్రజలు మేము ఏ గ్రామం వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వాగతం అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఆయన్ని మళ్ళీ ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్ళు కొంత ఫేక్ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. లెట్ దెమ్ క్రియేట్. చంద్రబాబు కానీ మరి ఒకటే ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూటమి ఏంటంటే 2014లో అప్పుడు ఈయన అనుభవజ్ఞుడు, బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటే రాష్ట్రం విడిపోయింది, మేలు జరుగుతుంది రాష్ట్రానికి ప్రజలు భావించి చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి హరీష్ను కూడా ఉపయోగపడింది. మళ్ళీ 2019లో ఎందుకు విడిపోయారు వీళ్ళు? 2024 ఎందుకు కలిశారు? చూశారు 5 సంవత్సరాలు వాళ్ళు కలిసినప్పుడు ఏమీ చేయలేకపోయారు. కాబట్టి జగన్ గారికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారిది పరిపాలన చూశారు, జగన్ గారిది చూశారు. ఏదో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఇద్దరు చూశారు. చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? పూర్తి పారదర్శకమైన పరిపాలన, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, అంటే పార్టీలు చూడకుండా అధికార వికేంద్రీకరణ చేశారు. 15,000 సచివాలయాలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. 13 జిల్లాలు 26 జిల్లాలు చేశారు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సచివాలయం పెట్టారు. ప్రతి వ్యక్తి కూడా మంచి చేశారు. వాళ్ళ కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడలేదు. అలా అన్ని రంగాల్లో కూడా ఆయన సంక్షేమ అభివృద్ధి చేశారు. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే పనులు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 2 నెలల నుంచి కూడా ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్స్ని ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పారో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. కనిష్టం అందుకోవాలి 34 మంది చనిపోయారు కూడా. తర్వాత రేషన్ కూడా వచ్చినప్పుడు ఈ వాలంటీర్స్ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళటం లేదు. రేషన్ కూడా చాలామంది తీసుకోలేకపోతున్నారు. అలాగా ఇప్పుడు ఈ స్కీమ్స్ బెనిఫిషరీస్ డబ్బులు వేస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వనివ్వకుండా చేశాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. సో ప్రజలకు అర్థమవుతుంది, అంటే జగన్ గారు ఉంటేనే మన పరిపాలన బాగుంటుంది, జగన్ గారు ఉంటేనే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. మరి లేకపోతే గతంలో చూసా చంద్రబాబుని జనభూమి కమిటీలు, రికమెండేషన్లు, లంచాలు, ఈ ఆఫీసులు చుట్టూ తిరగటం, చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ప్రజలకి అంత అమాయకులం కాదు. వీళ్ళకి మీడియా ఉండొచ్చు, హైప్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎలక్షన్లో రకరకాల స్టోరీలు చెప్పొచ్చు కథలన్నీ, కానీ ప్రజలు అమాయకులం కాదు. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు. గతంలో అభివృద్ధికి నోచుకోక వెనుకబడతారని గురైంది. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ప్రత్యేకంగా మరి 3 రాజధానులు పెట్టి విశాఖను పరిపాలన రాజధాని చేయాలి. విశాఖకి పరిపాలన రాజధాని అయితే మనకి అన్ని రకాల కూడా పొటెన్షియల్ ఉన్నటువంటి సిటీ ఇది. అన్ని రకాల కూడా మనకి రాబోయే రోజుల్లో గోతి జిల్లా ఉపయోగపడుతుంది స్టేట్కి. మరి ఇక్కడ ఒక రైలు కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, పోర్టులు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మరి ఎక్కువ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మొన్న చూశారు, ఆదాన డేటా సెంటర్ పెట్టారు. అలాగే ఒబెరాయ్ వాళ్ళు 340 కోట్లతో డివిజన్ అన్నవరంలో పెడతామన్నారు. తర్వాత ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎక్సలెన్స్ రోడ్డు వస్తుంది. ఇలా అన్ని రకాలకు కూడా అనువైన ప్రాంత పెట్టుబడులకి తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి కూర్చుంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పెద్ద పెద్ద విద్యా సమస్యలు వస్తాయి. సో రాబోయే తరానికి ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకు కానీ చదువుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఉపాధి అవకాశాలు కూడా ఉపయోగపడతాయని అందరూ కూడా ఎవ్రీబడీస్ క్యాపిటల్ని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా జగన్ గారు మళ్ళీ గతంలో గెలిచిన సీట్లు కానీ గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. భీమిలిలో కూడా గతంలో ఉన్న మెజార్టీ కూడా డబుల్ మెజార్టీతో గెలిస్తే మేము జగన్ గారికి భీమిలి సీటు బహుమతికి ఇస్తామని వైఎస్ఆర్సీపీ జెండా గారు వస్తామని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.